నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రేడ మహా. మురళి గారు, మైత్రేయ ముహూర్తం మళ్ళీ రాబోతోంది. ఈసారి కొంత చాలా తక్కువ టైం గ్యాప్ లోనే మళ్ళీ రాబోతోంది. అప్పుడే అడుగుతూ ఉన్నారు, 2-3 days బ్యాకే చెప్పడం జరిగింది. అప్పుడే అడుగుతున్నారు మళ్ళీ ఎప్పుడు వస్తోంది అని చెప్పి. అంటే అలా అడగడానికి గల కారణం డెఫినెట్ గా అదంతా యూజ్ అవుతోంది. అప్పుల బాధల నుంచి బయట కామెంట్ కూడా పెట్టారు, ఒకసారి చూద్దామా? ఒకసారి చూడండి. రీసెంట్ గా మన 3 days బ్యాకే మనం మైత్రేయ ముహూర్తం వీడియో చేయడం జరిగింది. ఓకే, ఒక్కసారి నేను ఆ కమెంట్ ని లైవ్ లో చదువుతాను. చాలా బాగా అనిపించింది. నేను రిప్లై కూడా ఇచ్చినట్టున్నా మేబీ. రైట్, ఆ కమెంట్ ఒకసారి చదువుతున్నానండి. గురువు గారికి శతకోటి పాదాభివందనాలు. నేను లాస్ట్ మంత్ మీరు చెప్పిన టైంలో స్వామి వారికి మొక్కుకున్నాను. గోల్డ్ తాకట్టు నుండి విడిపించుకోగలిగాం స్వామి. సూపర్. 1 month లో. మీరు 3 నెలలు అంటారు కదా. 3 నెలల లోపు ఎప్పుడైనా కావచ్చు కదా అమ్మా. అది మనం ఎంత ధర్మంగా ఉన్నాము. ఇప్పుడు ఉదాహరణకు జనరల్ గా వృషభ రాశి వారిది ప్రజెంట్ గా చూసుకున్నట్టయితే లగ్నాత్ గురువు వచ్చి కొందరికి ప్లస్ ఇస్తే మరికొందరికి మైనస్ ఇచ్చినాడు. ఒక 35 years ఉండేటువంటి వారికి గౌట్ రిలేటెడ్ జాబ్, గెస్టెడ్ ఆఫీసర్ హోదా ఇచ్చినటువంటి వారు ఆఫ్టర్ 50 to 60 years ఉండేటువంటి వారు కష్టపడి ఇల్లు కట్టుకున్నటువంటి ఆ ఇంటిని అమ్మేసి అప్పులు కట్టుకునే రేంజ్కి తీసుకువెళ్ళారు. ఇలా కూడా ఉంది, అలా కూడా. అంటే కనుక వారు ఎంత ప్యూర్ హార్ట్ గా ఉంటారు, వారు ఎంత ధర్మంగా ఉన్నారు, దాన్ని బట్టి వచ్చేటువంటి రిజల్ట్ అది. కనుక వారు ఎంతో నమ్మకంగా 100% చేసి ఉన్నారు. కనుక వారి యొక్క ప్రారంధ కర్మ చాలా తక్కువగా ఉండవచ్చును. అమ్మవారి దయ వల్ల అది తొందరగా అయింది. చాలా అద్భుతం అండి, చాలా సంతోషము. ఇలా మీరు మీ అప్పును తీర్చుకుని మీరు సంతోషంగా ఉన్నారు, గోల్డ్ని వెనక్కి తెచ్చుకున్నారు. ఇప్పుడు మళ్ళీ రాబోతోంది కదా ముహూర్తం. ఆ ముహూర్తంలో ఎలా కట్టుకోవచ్చు ఏంటి అనేది మళ్ళీ ఒకసారి సవివరంగా తెలియజేస్తాము. అలాగే చాలా చాలా ధన్యవాదాలు అంటూ కమెంట్ పెట్టారు ఒకరు. ఒక డౌట్ వచ్చిందండి, ఆ టైంలో ఇంట్రెస్ట్ ఇవ్వచ్చా అని అడుగుతున్నా. ఇవ్వండి, ఇంట్రెస్ట్ అయినా పర్వాలేదు, మీరు అసలైనా పర్వాలేదు, ఏదైనా ఇచ్చే ప్రయత్నం చేయండి. అమౌంట్ వారికి ఇచ్చేటువంటి అమౌంట్ మీరు ఇచ్చేసేయండి, అది ఇంట్రెస్ట్ కానీ ఏదైనా కానీ. ఇంకొకరు అదే కమెంట్ కి రిప్లై ఇస్తూ, ఇంట్రెస్ట్ ఇస్తే ఇంట్రెస్ట్ ఇస్తూ ఉంటామేమో సార్, అసలు అమౌంట్ ఎప్పుడు తీరుస్తాము? అట్లేం లేదు, అమౌంట్ తీర్చడానికే మనం ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ మన సంకల్పం, మన మనసులో ఏదైతే ఉంది సంకల్పము అంతే. మనం ఇంట్రెస్ట్ తీర్చాలి అని చెప్పి లేదు కదా అక్కడ, అంతే. అమౌంట్ వారికి ఇచ్చేటువంటి అసలు అమౌంట్ తీరాలి. పోనీ ఇంట్రెస్ట్ అమౌంట్ తో ఇంకొక 1000, 2000 ఇది అసలులో నుండి అని చెప్పి ఇవ్వండి. వారు తీసుకోరా, ఉండనివ్వండి అని చెప్పండి. అయ్యో, థ్యాంక్ యూ గురూజీ, వెయిటింగ్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అమ్మవారి అనుగ్రహాలు. అయితే బ్యాంక్ లోన్ అయితే ఏం చేయాలి అని అడుగుతున్నారు. దానికి సంబంధించి ఆల్రెడీ మాట్లాడడం వీడియో, మీరు ఒకసారి క్లియర్ గా వినాలి మొత్తం వీడియో. టైం చెప్పండి అంటున్నారు. టైం చెప్పడానికే కదా వీడియో చేసేది, కాకపోతే అర్థమయ్యేలాగా ముందు మాట్లాడాలి, ఏంటి ఎలా చేసుకోవాలి ఏంటి అని. రైట్, ఒక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. వారు కూడా ఇలాగే మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకున్నటువంటి వారు. మరి మాట్లాడదాం. వారు జనరల్ గా తప్పకుండా వారు జనరల్ గా అపాయింట్మెంట్ తీసుకొని వారికి ఉండేటువంటి పరిస్థితిని మాట్లాడదాం అనుకునేటువంటి సందర్భంలో ఫస్ట్ మీకు ఒక సర్ప్రైజ్ అండ్ మీకు ఒక బిగ్ థ్యాంక్ యూ అని చెప్పి వారు మాట్లాడారు. అంటే వారి కూతురుకు సంబంధించినటువంటి విషయంలో తను మాట్లాడదాం అని చెప్పి అనుకోండి. ఏది అమెరికా పంపించేటువంటి సందర్భంలో ఎంత ట్రై చేస్తున్నా కూడా వెళ్ళడం లేదు అనేటువంటి సందర్భంలో వారు మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా ఈ మైత్రేయ ముహూర్తాన్ని వారు తీసుకువచ్చారు. 6 నెలల క్రితం జరిగిందంట వారికి. మాట్లాడదాం. నమస్తే మేడం గారు. నమస్తే అండి. నమస్తే అండి, నర్సాపేట పల్నాడు జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. మీ పేరండి? నా పేరు వెంకట సుధాకర్ అండి. సుధాకర్ గారు చెప్పండి, ఏంటి మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకున్నారా?
అవును, వినియోగించాను మేడం గారు. నేను గురువు గారు చెప్పిన వీడియోలు యూట్యూబ్ లో వీడియోలు చూస్తుంటాను. గురువు గారు 24/3/2023 మైత్రేయ ముహూర్తం ఉదయం 8:16 టు 9:51 AM కి చెప్పారు. శుక్రవారం వచ్చింది ఆ రోజు. ఎంతో కొంత మీరు ఇవ్వాల్సిన బాకీల్లో ఇవ్వండి, మనీ ఇవ్వండి, మీకు అప్పు తీరుదని చెప్పారు. అట్లా తలా 1000-2000 అట్లా ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఒక 23,000 దాకా ఇచ్చి వచ్చాను. దానికి కాను తర్వాత ఒక 2 నెలల లోపు 9 లక్షలు అప్పు తీరింది మేడం నాకు. ఏమిటి నిజమా? చాలా నిజమండి మేడం. ఏమిటి ఎట్లా 9 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పండి, అదొకసారి చెప్పండి. భగవంతుడి నిర్ణయం అండి. అది అట్లా ఎక్కడి నుంచి వచ్చేది అనేది మాత్రం భగవంతుడి నిర్ణయం. అది చాలా కంగ్రాచులేషన్స్ అండి. టైం అయితే రాసుకున్నాను, పక్కాగా రాసుకున్నాను, నేను పుస్తకంలో నోట్ చేసుకున్నాను టైము, ప్లస్ ఇచ్చిన వాళ్ళకి మనీ కూడా రాసేసుకున్నాను, ఎంత ఇచ్చాను కూడా రాసుకున్నాను. తర్వాత ఒక 2 నెలల్లో 9 లక్షలు అప్పు తీరింది. అమేజింగ్ అండి, నాకైతే ఎంత మనసుకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలా చాలా సంతోషం, కంగ్రాచులేషన్స్. ఇంకా అప్పుల జోలికి వెళ్ళరేమో మీరు? కొంచెం మేడం, గురువు గారి వీడియోలు చూస్తున్నాను, ఆ వీడియోలు చూస్తే ఇంకా తీర్చుకోవాలి. తప్పకుండా అన్ని అప్పులు గురుగారు ప్రకారం చేస్తాం మేడం అంతా. తప్పకుండా కంగ్రాచులేషన్స్ అండి, చాలా సంతోషం, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. గురువు గారికి మీకు థ్యాంక్ యూ. నిజంగా అంటే మిరాకిల్ ఇది. ఆ ఫిగర్ నాకు తెలియదు వాస్తవానికి. తెలీదా? అయితే తీరింది అన్నాను, అన్నారు ఆయన 2023 అని చెప్తున్నాడు కదా, అసలు మనకు కూడా గుర్తులేదు. అదే మళ్ళీ వెతికితే ఎప్పుడు ఏమంతా అని చెప్పి తెలుస్తుంది. కానీ కంగ్రాచులేషన్స్ అండి, అంటే చాలా సంతోషం. ఇది జరగాలనే ప్రతిసారి కూడా పని కట్టుకుని వీడియోలు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా వినియోగించుకోండి, అప్పులు వద్దు మనకి, మనం ప్రశాంతంగా జీవిద్దాము. రైట్, సో చెప్పండి, ఇక రివ్యూస్ అయిపోయాయి కాబట్టి ఎప్పుడు వస్తుంది ఈసారి? 27వ తారీఖు అమ్మా, 27 అండ్ 28, 27, 28. 27, 28 ఎందుకు అంటే 27వ డేట్లో మనకు నైట్ 11 to 7 PM, అంటే 11:08 నుండి 7-8 నుండి 12 దాటిన తర్వాత మనకు డేట్ చేంజ్ అవుతుంది కనుక 28వ తారీఖు అని చెప్పడం జరుగుతున్నది. 12:54 దాకా ఉంది. అయితే ఇక అర్ధరాత్రి ఉంది కనుక ఆఫ్టర్ 11 తర్వాత 11:15 తర్వాత ఫోన్పేలు గూగుల్ పేలు చేసేసేయండి ఎవరికైనా ఉంటే. రెండవది, ఫోన్పేలు గూగుల్ పే లేవు అనుకున్నట్టయితే ఆ 11:30కి ఖచ్చితంగా కూడా ఒక వైట్ కలర్ పేపర్ మీద రాసుకోండి ఎవరికైతే అమౌంట్ ఇవ్వాలి, ఎంత అమౌంట్ ఇవ్వాలి, అంతలో ఎంత అమౌంట్లో భాగంగా నా దగ్గర మన 1116 ఉన్నవి లేదా 5000 ఉన్నవి, ఎంతైతే ఇవ్వాలి అనుకుంటున్నారో, ఎందుకంటే ఆ రాత్రి వెళ్ళి ఇవ్వలేరు కదా, మీకు ఫోన్పేలు గూగుల్ పే లేవు కనుక ఆ రోజు ఆ అమౌంట్ రాసేసి ఆ అమౌంట్ నా పేపర్ మీద పెట్టేసి ప్యాక్ చేసేసేయండి. ప్యాక్ చేసేసి దేవత పూజా మందిరంలో పెట్టేసి వెళ్ళిపోయి పడుకోండి. ఇక మరి బ్యాంకు రిలేటెడ్ కానీ లేదా గోల్డ్ లోన్స్ ఉండేటువంటి వారికి అయితే ఈ సమయం అయితే కుదరదు కనుక బ్యాంక్ లో కూడా కట్టచ్చు, గోల్డ్ లో కూడా ఇప్పుడు ఆన్లైన్ తీసుకుంటున్నారు. ఆన్లైన్ ఉంటే ఆప్షన్ ముందుకు వెళ్ళండి, లేదు అనుకుంటే ఈ సమయానికి అమౌంట్ను పక్కన పెట్టండి. ఈ సమయానికి అమౌంట్ను పక్కన పెట్టేసి మరి తెల్లవారు ఆదివారం అవుతుంది, సోమవారం రోజు చక్కగా కూడా గురు హోరాలో కానీ లేదా శుక్ర హోరాలో కానీ వెళ్ళి అమౌంట్ కట్టండి తప్పకుండా కూడా. ఎందుకంటే మీకు గూగుల్లో కొడితే వచ్చేస్తుంది గురు హోరా శుక్ర హోరా అంటే చెప్పచ్చు కదా, అంటే ఏరియాని బట్టి కొంత వేరియేషన్ చేంజ్ ఉంటుంది. వాస్తవానికి వద్దుగా, ఎందుకంటే ఒక 10-15 నిమిషాలు అటు ఇటు తేడా ఉన్నా కూడా బాగుండదు కనుక గూగుల్లో కొడితే మీకు వచ్చేస్తుంది, డోంట్ వరీ. కనుక గూగుల్ తల్లి అన్ని ఇచ్చేస్తుంది కనుక తప్పకుండా ఇలాంటివి నమ్మకంగా చేయండి. వాస్తవానికి నిజంగా చెప్తున్న తల్లి అతనికి అమ్మవారు అనుగ్రహం ఇచ్చింది అనుకోవాలి. ఎందుకంటే ఆ సమయానికి మన వీడియోలు చూడడం కానీ తను ఆ డేట్ తో సహా చెప్తున్నాడు. శుక్రవారం ఆ టైం ఎగ్జాక్ట్ గా, అంటే ఎంత మనసుకి వెళ్ళింది అది, ఖచ్చితంగా ఆ నమ్మకం ఫస్ట్. అది నేను అనేది అది కరెక్ట్. నమ్మకంగా వారు చేశారు, అంత నమ్మకంగా కనుక 9 lakhs అంటే నాట్ ఏ జోక్. అది డెఫినెట్లీ నాట్ ఏ జోక్. చాలా చాలా సంతోషం. ఇట్లా అప్పులు తీరిపోయి ఆ బాధల నుంచి బయటపడి విముక్తి, అది నిజంగా అప్పుల బాధ అనేది అది ఒక జైల్లో ఉన్నట్టే. జైల్లో ఉన్నా కూడా బెటర్ ఉండడం కాదు, అసలు మనసున పట్టదు. అదే కదా, అసలు ఏది ఇప్పుడు ఏమవుతుందో తెలియదు. మనము ఒక కాన్ఫిడెంట్ గా బతకలేం ఫస్ట్ ఆఫ్ ఆల్. కరెక్ట్. ఇప్పుడు మనం ఒక
ధర్మమైనటువంటి విషయం చెప్పే సందర్భంలో వాడు అప్పు ఇచ్చేటువంటి వాడు వస్తే మనం ఏమని చెప్తాం కదా, మన ముఖ తెలివి ఉండదు కదా, ముఖం తెలివి. మనమే తప్పు చేసి మనం ధర్మం గురించి మాట్లాడితే బాగుంటుంది. తప్పు అని కాదు అక్కడ మీరు చేసింది తప్పుగా బాగా కానీ మీ సిచ్యువేషన్స్ అట్లా వచ్చినవి. ఎందుకంటే ఎట్లా ఉంటుందంటే బ్యాంకు లోన్స్ కూడా అమ్మా, ఇప్పుడు నేను హౌస్ లోన్ కానీ కార్ లోన్ కానీ తీసుకుంటే ఒక డేట్ నాడు ఈఎంఐ కట్ అవుతుంది. ఒకవేళ ఆ ఈఎంఐ కట్ అయింది కట్టగానే వారి యొక్క ట్యాలీలో లేకున్నా వారి యొక్క ఆన్లైన్లో చూపించకుండా కూడా మళ్ళీ మంత్ ఎండ్కు మళ్ళీ ఒకసారి వారు కట్ చేస్తారు కొందరు. నేను చెప్తున్నా 100% నాకు ఇది జరిగింది అనుభవం. ఆల్రెడీ 3వ తారీఖు 4వ తారీఖు కట్ అయింది, మళ్ళీ చివరాఖరులో 27వ తారీఖు కట్ అవుతుంది. ఈ 3 రోజులలో మనం అక్కడికి వెళ్ళి మొత్తుకొని లెటర్ రాసి ఇవన్నీ తలకాయ నొప్పులు. మళ్ళీ మన అమౌంట్ మనకు రావడానికి 1-2 డేస్ టైం పడుతుంది. రైట్, ఇట్లాంటివి ఖచ్చితంగా ఉంటాయి. అలాగే అప్పులు కూడా లోన్లు తీసేసుకుంటాము. ఒకవేళ వాడు హౌసింగ్ లోన్ ఒక 40 లక్షల లోన్ ఇస్తే 1 కోటి రూపాయలు కట్టించుకుంటాడు ఇయర్లీ. మామూలు విషయం కాదు. సో సరే, ఇల్లు కట్టుకోవడానికి అయితే కావాలి మాట 100%. ఒక మంచి మాట దీని మూలకంగా, దయచేసి ఆన్లైన్ గేమ్స్ కావచ్చును, ఆన్లైన్ లో మీరు ఈ పత్తాలాట కావచ్చు, ఇంకేవేవో గేమ్స్ కానీ అందులో పిల్లలు మీరు ఖరాబ్ అయిపోతున్నారు. దయచేసి ఇదే కాదు జీవితము, డ్రగ్స్ కావచ్చును, ఇవన్నీ కాదు జీవితము, ఇంకా ముందు బాగా ఉంది, ఖరాబు కాకండి. ఎందుకంటే ఒక గురువు జాడలో వెళితే అద్భుతమైనటువంటి జీవితం ఉంటుంది. మంచి చెప్పేవారు లేరు, ఇది చెడు అని చెప్పే అటువంటి వారు లేకుండా, అంటే విచక్షణ అనేటువంటిది లేకుండా మీరు తిరుగుతున్నారు. దయచేసి అలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరొకసారి మైత్రి ముహూర్తం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుని అప్పుల బాధ నుంచి, ఆ బెడద నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలండి. నమస్కారం. మహాదేవ.